ప్రభునందు ప్రియమైన వారలారా, మీరంతా బాగున్నారని, రోజు వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఆత్మీయంగా బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకిస్తున్న ఆశీర్వాదం 84వ సంకీర్తన 11వ వచనంలోని చివరి భాగం. యథార్థముగా ప్రవర్తించు వారికి దేవుడు మేలు చేయక మానడు. ప్రియులారా, యథార్థం అంటే సత్యంగా, ఏమాత్రం కల్మషం లేకుండా హృదయపూర్వకంగా జీవించడం. దేవుడు మన హృదయాలను చూసే దేవుడై ఉన్నాడు. మనం బయట కనిపించే దానికంటే కూడా దేవుడు మన హృదయ అంతరంగాలను పరిశీలిస్తాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులని కీర్తన 119 మొదటి వాక్యము బయలుపరుస్తుంది. కాబట్టి దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. ఆయన తగిన సమయంలో, ఆయన విధానంలో మనకెంతో మేలును కలుగు చేస్తాడు. కొన్నిసార్లు మనకు ఆలస్యం అనిపించవచ్చు, కానీ ఆయన వాగ్దానం నిశ్చయంగా శ్రేష్టమైందే మనకు దయచేస్తాడు. కాబట్టి మనం యథార్థంగా జీవిద్దాం, విశ్వాసంతో నడుద్దాం, ఆయన కృపపైన ఆధారపడుద్దాం. దేవుడు మనకు మేలు చేయబోతున్నాడని విశ్వాసంతో జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా, మీ వాక్యం చెబుతున్న తండ్రి, యథార్థముగా ప్రవర్తించే వారికి నీవు మేలు చేయక మానువని మా హృదయాల్ని పరిశుద్ధపరచండి, నీకు యోగ్యంగా ఉండేటట్టు చేయండి నాయన. మా నోట అబద్ధము, మా హృదయాల్లో దోషము, మోసము లేకుండా నాయన శుద్ధి గల హృదయాలను మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నిత్యము తండ్రి, మేము నీ కృపను అనుభవించినట్లు మమ్మల్ని భద్రపరచండి, నీ రక్షణలో మమ్మల్ని స్థిరపరచండి. మా ప్రభు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే నా మొబైల్ నెంబర్ ఇవ్వబడింది. మీరు నాకు మెసేజ్ చేయొచ్చు, లేదా కాల్ కూడా చేయొచ్చు. నేను మీ గురించి తప్పకుండా ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి భద్రపరచును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.